నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు నిత్యం సేవ చేసే వ్యక్తి రాహుల్ గాంధీ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. నిత్యం ప్రజలకు సేవ చేయాలనే మానవత్వం కలిగిన వ్యక్తి రాహుల్ అని కొనియాడారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశం మొత్తం పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్న వ్యక్తిని అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటుందని, మానవత్వం కలిగిన వ్యక్తి రాహుల్ అని మానాల మోహన్ రెడ్డి కొనియాడారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారతదేశం మొత్తం పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. గ్రామాన ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పేద పిల్లలకు విద్య ఉపయోగపడే విధంగా స్కూల్ డ్రెస్సులు, పుస్తకాలు పంపిణీ చేయాలని రాహుల్ గాంధీ సందేశం పంపారని చెప్పారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆయన పంపిన సందేశాన్ని పాటించాలని షబ్బీర్ అలీ కోరారు. అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు తమ సొంత లాభాల కోసమే పనిచేస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి దేశంలో అత్యధికంగా పుంజుకుందని, 400కు పైగా సీట్లను గెలిచి ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని మార్చాలని చూసిన బీజేపీకి 300 సీట్లు కూడా రాకుండా చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. బీజేపీ ప్రజలకు చేస్తున్న మోసాలను బయటపెట్టడానికి రాహుల్ గాంధీ అనునిత్యం కృషి చేస్తున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నాయకులు గడుగు గంగాధర్, ఆకుల లలిత, కేశవేణు, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, రత్నాకర్, జావేద్ అక్రమ్, భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ చాలా విధంగా ఆయన బర్త్డే జరుపుకుంటూ కేవలం కేకే కాకుండా ఇవాళ యావత్ నిజామాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో అన్ని హాస్పిటల్స్లో అన్నదానం కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాలో రాహుల్ గాంధీ కేక్ కట్ చేసి మీటింగ్స్ కాకుండా నా మెసేజ్ మీద వాళ్ళు ఎదుర్కోవాలా. అందుగురించి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4,000 కిలోమీటర్లు కాళ్ళ నడుపుతూ దేశంలో ఎక్కడ బీదరికం ఉంది, ఎలా ఈ యువకులను ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వగలుగుతారు,
ఎలా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఎలా అగ్రికల్చర్ చేసే వాళ్ళను బతుకు బాగా చేయగలుగుతాము, విద్యారంగంలో దేశంలో పేద వాళ్ళని కూడా ఉన్నత విద్య ఎలా కల్పించాలో ఇలాంటి కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ ఆలోచన ఉంది. ఆయన ఆలోచన మటుకు కూడా మేమందరం కూడా గ్రామాల్లో ఆయన ఆలోచన ఆయన విధానాన్ని గ్రామాల్లో తీసుకొచ్చినందుకు ఈ రోజు నుంచి నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో రాహుల్ గాంధీ ఒక మెసేజ్ని గ్రామాల్లో తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ద్వారా ఇవాళ స్కూల్స్ ఓపెన్ అయినాయి. ఈ స్కూల్స్లో పిల్లలకు ఏమీ లేవు. కొన్ని చోట్ల మా పిల్లలకు డ్రెస్ లేకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మా వాలంటీర్స్కు కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, మా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. మా పిల్లలకు మీరు స్కూల్ డ్రెస్ అప్లై చేయండి. మీ వల్ల కాకుంటే మరి మన జిల్లా గవర్నమెంట్ ఆఫీస్కి చేస్తే ఎవరో ఒక దాఖలాన్ని తీసుకుని మేము మా పిల్లల స్కూల్ డ్రెస్ కానీ పుస్తకాలు కానీ వాళ్ళకు షూస్ కానీ అలాంటి అంటే ఆ పిల్లగానికి ఫీల్ కావద్దు, నా తండ్రి పేదవాడు ఉన్నాడు, నేను స్కూల్కి వెళ్తే నా డ్రెస్ సరిగ్గా లేదు, నాకు రాకూడదు, అంత సమానం అని ఆ మెసేజ్ రావడంగా తెలియదు. కాబట్టి ఇవాళ మేము మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫు నుంచి మా మీడియా సోదరుల ద్వారా అప్పీల్ చేస్తున్నా, మీరు విద్యా రంగంలో ఎవరికైనా విషయంలో కానీ పనుల విషయంలో కానీ పుస్తకాల విషయంలో కానీ కాంగ్రెస్ ఆఫీస్కి వచ్చి మీరు అధికారంలో ఉన్నా లేకున్నా ఏళ్ల తరబడిగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశామని మోస్రా మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చి పెత్తనం చెలాయిస్తానంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. మోస్రా మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ బాన్సువాడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వదంతుల వెనుక వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో తెలియదని అన్నారు. ఒకవేళ ఆయన తమ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. పట్టుమని 4 నెలలు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉండలేకపోతున్నారని విమర్శించారు. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోచారం రాకను అడ్డుకోవడానికి గాంధీ భవన్ వద్ద ధర్నా చేయడానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోత్మీర్కర్ లక్ష్మణ్, మోస్రా చింతకుంట, గోవూర్, తిమ్మాపూర్, చేనెంబర్ తండాల గ్రామ పార్టీ అధ్యక్షులు పిట్ల హరీష్, కిషన్ రెడ్డి, పోచయ్య, నారాయణ, వీరన్న, పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పత్రికలనేమి మాకు ఫోన్ల సమాచారం ద్వారానైతేమి ఓ వార్త బహిరంగతమైంది. ఆ వార్త ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్న సంగతి. అయ్యా, ఇది గాలి వార్త అయితే మొదట సంతోషించేది బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇది గాలి వార్తగానే ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా విశ్వసిస్తున్నాం. కాదు, ఇది వాస్తవ వార్త అయితే మీరు పత్రికా సమావేశం పెట్టి నేను కాంగ్రెస్ లో చేరుతున్నానో చేరలేదో మీరు చేరిక లేకపోతే ఖండించండి. మరి చేరిక అయినట్టే మీరు తిరుపతి దేవస్థానంలో ప్రమాణం చేశారు, నా ఊపిరి ఉన్నంత వరకు నేను కేసీఆర్ వెంబట ఉంటానని. మరి ఇవాళ ఊపిరి ఏమైతున్నది? మీరు దిత్రేశని నాయకత్వంగా ఉన్నటువంటి మా లాంటి వాళ్లకు మా ఏనుగు రవీందర్ రెడ్డి గారు బాన్సువాడ నియోజకవర్గానికి వచ్చి పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంటే బాన్సువాడ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 9,000 మెజార్టీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు మీరు ఒక ఎత్తులపై ఎత్తులేయడం మీరు ఒక అడుగు ముందున్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వీక్ అవుతుందో అప్పుడు మీరు టీఆర్ఎస్ చేరి అప్పుడు మాకు తెలంగాణ వాదులు గుర్తుకొచ్చారంటారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ వీక్ అయిపోతుందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేరుతాడు. ఎటు అధికారం ఉంటే అటేనా? ఓ 4 నెలలు 20 సంవత్సరాలుగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ జెండే మాకు ముఖ్యమంటూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీ తీసుకువస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జర్నలిస్టులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తామని వెల్లడించారు. ఖమ్మంలో జరుగుతున్న TUWJ IJU రాష్ట్ర తృతీయ మహాసభలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్రను పోషించారని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పడికట్టు పదాలతో సమస్యలు తీరుస్తామంటూ హామీలిచ్చారే గాని ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలకు సంబంధించి కోర్టులో కేసు వల్ల ఆగిపోయాయని, ఏడాది క్రితమే ఆ కేసు క్లియర్ అయినా కూడా గత ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి ఇళ్ల స్థలాలనివ్వలేదని విమర్శించారు. త్వరలోనే ఆ స్థలాలను హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారం 10 రోజుల్లోనే దానికి సంబంధించిన జీవో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అక్రిడిటేషన్ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోందని, మరో 3 మాసాల పాటు గడువు పెంచుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు నరుగురి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయు ప్రతినిధులు నరేందర్ రెడ్డి, కె సత్యనారాయణ, నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎడ్ల సంజీవ్, అరవింద్ బాలాజీ, జాతీయ కార్యవర్గ సభ్యుడు చింతల గంగాదాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీద్, ప్రమోద్, కోశాధికారి ప్రసాద్, నిర్వహణ కార్యదర్శి గాదరి సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నాకు స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంలో ప్రధానమైంది ఈ జిల్లా వాస్తవుడిని కాబట్టి ముందు ఖమ్మం జిల్లా విద్యుత్కి గతంలో జీవో ఇచ్చి ఆగిపోయింది. దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. అటు రెవెన్యూ శాఖలో కూడా మంత్రిని నేనే కాబట్టి వచ్చేటప్పుడు కలెక్టర్ గారికి, కొత్త కలెక్టర్ గారికి కూడా నేను చెప్పాను, ఆదేశించాను. ముఖ్యులు మీ సమావేశాలు అయిన తర్వాత కలెక్టర్ గారిని కలిసి వారు దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ అయితే మీకు చూపిస్తారు. దాన్ని మీరు అసలుకుంటా. కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఇన్ఛార్జ్ షబ్బీర్ అలీ అధికారులతో సమావేశం నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. అధికారులు, పోలీస్ యంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సమీక్షా సమావేశం నిర్వహించడాన్ని ప్రశ్నించారు. ఏ హోదాలో సమీక్ష నిర్వహించారో తెలపాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో చెల్లని పైసా నిజామాబాద్లో సైతం చెల్లలేదని, అయినప్పటికీ నిజామాబాద్లో పీఠం ఎక్కాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. షబ్బీర్ అలీకి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పదవి ఉందని, అందుకు అనుగుణంగా హైదరాబాద్లో ఉండి ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలే తప్ప అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి నాలం రాజు, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, రోషన్ లాల్ బోరా తదితరులు పాల్గొన్నారు. మా ఇందూరు ప్రజలు కర్రు కాల్చి బాధ పెడితే సరిపోయినట్లుంది. ఇక్కడ పీఠ మీదకి చూస్తున్నాడు. నీకు అర్బన్ మీద అంత ప్రేమ ఉంటే ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్లలో ఒకరికి ఇల్లు ఇవ్వలేవు, రేషన్ కార్డు లేవు, పెన్షన్లు సరిగా వస్తలేవు, రోడ్లు డ్రైనేజీ అధ్వాన్నమైన పరిస్థితి. ప్రజాపాలన అని గెలిచిన కొత్తల లక్షలాది అప్లికేషన్ తీసుకొని ఇప్పటిదాకా దాని అద్దీగతి లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు. మనం దేనికోసం సమీక్ష జరిగిస్తున్నాం? నేను అర్బన్ ప్రభుత్వ అధికారులకు, పోలీస్ యంత్రాంగానికి ఒకటి చెప్పదలుచుకున్నా. గెలిచిన ఎమ్మెల్యేని నేను, ఓడిపోయిన ఆయనకు సలాం గులాంగిరి చేస్తా అంటే మాత్రం
ఊరుకునేది లేదని మీడియా ద్వారా అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రశాంతమైన ఇందూరు నగరాన్ని మతాల మధ్యన చిచ్చు పెట్టడం ప్రారంభమైంది. అర్బన్ నియోజకవర్గాన్ని మరి ఒక బైసా చేస్తుంటే ఇక్కడ ఎవరు కూడా ఊరుకునేది లేదు. హిందువుల పౌరుషం ఏంటిలో సామాన్ వస్తే చూపెడతాం. నీకు ప్రేమ ఉంటే గత వారము సచివాలయానికి వెళ్ళి అనేక మంది మంత్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి జూబిలీ గారికి కూడా అన్ని సమస్యలు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ పనితీరు, డబుల్ బెడ్రూమ్లు వృధాగా పడి ఉన్నాయి. మున్సిపల్ రోడ్లు, డ్రైనేజీ, వర్షాకాలం వస్తుంది, ఎటువంటి జాగ్రత్త లేకుండా మొత్తం యంత్రాంగము, మున్సిపల్ యంత్రాంగం అస్తవ్యస్తము. ఇవన్నీ విషయాల మీద నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అభివృద్ధికి సహకరించాను. మీకు మరి కలెక్టర్ గారు మర్చిపోయినా ఏ హోదాలో నువ్వు సమీక్ష చేయడానికి నీకు అధికారం ఉంది. అదేవిధంగా రిలేటెడ్ మంత్రులకు అన్ని విషయాల అర్బన్ సమస్యలపైన లెటర్ ఇస్తూ దాన్ని సమస్యలు తీర్చే వరకు దాన్ని మేము ఫాలో అవుతాం. పని చేపించే వరకు ప్రభుత్వాన్ని వదిలేదు. ఏదైతే ప్రజాపాలన ద్వారా మీరు అప్లికేషన్ తీసుకొని ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. 6 గ్యారెంటీల అమలులో కేవలము ఒకే ఒక ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్ తప్ప మీరు ఇచ్చిన గ్యారెంటీ ఇంతవరకు ప్రజలకు ఎటువంటి కూడా ఏమి కూడా అందడం లేదు. వాటి మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చిందని ఆరుమూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారని ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన నిరుపేదలకు అందజేయాలని ఆయన తెలిపారు. ఆరుమూరు మండలంలోని అంకాపూర్ బోడగుట్ట ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో నూతనంగా నిర్మించుటకు ఇంటిగ్రేట్ పాఠశాల కోసం ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరుమూరు ప్రాంతంలో అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని, అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడడం జరిగిందని అన్నారు. ఈ ప్రాంతంలో ఇంటిగ్రేట్ పాఠశాల నిర్మించినట్లయితే 5,000 మంది విద్యార్థులను మట్టిలో మాణిక్యంగా తీర్చిదిద్దడం జరుగుతోందని ఆయన తెలిపారు. అలాగే నిరుద్యోగ సమస్య తీర్చినట్లవుతోందని తెలిపారు. అలాగే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం అధికారులతో తెలుసుకొని వాటిని 1 నెల లోపల నిరుపేదలకు అందజేస్తామని ఆయన అన్నారు. డబుల్ బెడ్రూమ్ విషయంలో రాజకీయ నేతలు జోక్యం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులు క్షుణ్ణంగా పరిశీలించి నిరుపేదలకు మాత్రమే అందజేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ప్రభుత్వ ఉద్యోగులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ అని కొత్త రకంగా, అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళల పుత్రిక, కళల ప్రాజెక్టు కొడంగల్లో మొదలుపెట్టడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ అసెంబ్లీలో నేను అడిగినప్పుడు దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణ కూడా కావాలా సీఎం గారు అంటే సీఎం గారు సహృదయంతో అంగీకరించి శాంక్షన్ చేస్తాను ఎమ్మెల్యే గారు. కాబట్టి స్థలం ఉందా చూసి రండి. స్థలం ఎక్కడ ఉందంటే మాకు ఆల్రెడీ ఇక్కడ టీఎస్ఐఎస్ చెందిన స్థలం ఉంది, చాలా అవైలబుల్.
దీన్ని అధికారుల పర్యవేక్షణలో ఇది పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించిన మిగతా ఇంకా హైదరాబాద్ నుంచి అధికారులు రావడం జరుగుతుంది, సెక్రటరీ స్థాయి నుంచి. దీనివల్ల సుమారు ఒక 5,000 మంది విద్యార్థులకు, పేద బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అండ్ అదర్ కమ్యూనిటీస్కు ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్స్ అనేది ఒకటి సీఎం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అది. కాబట్టి అది ఇక్కడ రెండోది, తెలంగాణలో రెండో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్గా సీఎం గారు ఒప్పుకున్నారు. దాని గురించి అధికారులు పరిచయం జరిగింది. ఒకవేళ ఇది వస్తే సుమారు 500 బిడ్డలకు ఉద్యోగాలు, 5,000 మంది పిల్లలకు చదువు, వసతి సౌకర్యాలు, దీంతోపాటు ఒక డిఫరెంట్ ఒక ప్లే గ్రౌండ్స్ కానీ స్పోర్ట్స్ కానీ సీఎం గారు ఇంట్రెస్ట్ ఉన్నారు. దాన్ని కూడా ఇక్కడ నుంచి మట్టిలో మాణిక్యాలను తయారు చేసి ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్తామని ఒక మాటల సందర్భంలో అన్నారు. అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకి బాగా లాభదాయకంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. పేదవాళ్ళకు ఒక అండగా నిలబడుతుంది. ఈ విద్యా సంస్థలు కావచ్చు, ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఈ కొండ, ఈ ప్రకృతి వాతావరణం కావచ్చు, దీన్ని మరొక డ్రీమ్ ప్రాజెక్ట్ తయారు చేసి తెలంగాణనే మరో మాణిక్యం చేస్తామని. ఆరుమూరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇవాళ అకాల మరణం పొందిన జర్నలిస్ట్ అశోక్ ఆత్మకు శాంతి చేకూరాలని ముందుగా మౌనం పాటించారు. ఆయన కుటుంబానికి అండగా నిలుస్తానని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మామిడిపల్లి ప్రాంతంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిలిచిపోవటం జరిగిందని, అందుకు నిధులు మంజూరు చేసి త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఆరుమూరు ప్రాంతానికి మంచి రోజులొచ్చాయని పేర్కొన్నారు. ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు. దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అండ్ అధికార పార్టీ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీ ఒక అమాయక ప్రజలని, తెలంగాణ ప్రజలని, ముఖ్యంగా ఆరుమూరు నియోజకవర్గం అలాంటి వెనుకబడ్డ ప్రాంతం లాంటి అమాయక ప్రజలని రిజర్వేషన్లు ఎత్తివేస్తామని, రాజ్యాంగాన్ని మారుస్తామని, 100 సార్లు మార్చిన పార్టీ మారుస్తామని ఒక ఆరోపణ. రిజర్వేషన్లు గౌరవనీయ ప్రధానమంత్రి గారు ప్రాణంలో, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఎత్తివేయమని చెప్పిన తర్వాత కూడా రకరకాల అభండాలతో, ఆరోపణలతో, ముఖ్యంగా రకరకాల తప్పుడు వాగ్దానాలతో చేసిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఘనమైన మెజార్టీతో, ముఖ్యంగా ఆర్మూరు ప్రాంతంలో ఎన్నో ఒత్తిళ్లు తెచ్చి గ్రామంలో ఉన్న, ఇంతకుముందు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకులను కావచ్చు, మళ్ళా ప్రతి ఒక్క నాయకులను పార్టీలో చేర్చుకొని కూడా ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరుమూరు నియోజకవర్గం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, ఎంతమందిని లొంగ తీసుకున్నా, ఎన్ని భయాలు పెట్టినా ఆరుమూరు ప్రజలు మళ్ళా ఏ రకంగా అయితే నన్ను ఆదరించారో ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే 1% తేడాతో ఆ రకంగా మెజార్టీ రావడం, ముఖ్యంగా ఆరుమూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా వాళ్ళకి పాదాభివందనం తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భవిష్యత్తులో ప్రధాని అవుతారని ఆరుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు. ఆయన నాయకత్వంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. నందిపేట మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆరుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశ అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు మరువలేనివని అన్నారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజల కోసం భగవంతుడు రాహుల్ గాంధీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద మహిపాల్, నాయకులు పెంట ఇంద్రుడు, బైళ్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు, రాబోయే కాలానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా నందిపేట పట్టణంలో ఇప్పుడే కేక్ కట్ చేసి అందరం కూడా కేక్ తినిపించుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఆయురారోగ్యాలతో మా అందరి ఆయుష్ నింపుకొని 100 సంవత్సరాలు
ఉండాలని, అదే రకంగా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తన పుట్టినరోజు సందర్భంగా నందిపేట్ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కూడా పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందే ఆర్మూర్ పట్టణంలో కూడా మా నాయకులందరినీ కలిసి ప్రభుత్వ హాస్పిటల్కి పోయి అక్కడ ఉన్న పేషెంట్లకు అందరికీ కూడా పండ్ల పంపిణీ చేసి మా యొక్క అభిమానాన్ని పంచుకోవడం జరిగింది. తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ, మరొకసారి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరఫున రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని దూషించిన ఎమ్మెల్యే పోచారం ఏ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి పదవులు అనుభవించడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్లంతా దొంగలుగా సంబోధించిన పోచారంను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. తిమ్మాపూర్ ఆలయ పునః ప్రారంభ సమయంలో అప్పటి ముఖ్యమంత్రికి కేసీఆర్ ఇచ్చిన మాటను మర్చిపోయారా అని ప్రశ్నించారు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీతోనే ఉంటానని కేసీఆర్ ఎదుట స్పష్టం చేసిన విషయాన్ని మర్చిపోయారా అని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించిన మీతోనే నా చివరి శ్వాస వరకు ఉంటానని మొసలి కన్నీరు కార్చారని ఆరోపించారు. నిజంగా కాంగ్రెస్ పార్టీపై ఆయనకు నమ్మకం ఉంటే ఎంపీ ఎలక్షన్ల కన్నా ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరేవారని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్లో చేరితే నియోజకవర్గంలో అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. మరి నిశ్శబ్దం వహిస్తూ మరి హైదరాబాద్ వేదికగా మరి చాలామంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నట్టుగా మాకు సమాచారం వస్తూ ఉంది. మరి మీరు మరి మొన్ననే హరీష్ రావు గారి మీద కూడా మరి ఇలాంటి వార్త చక్కర్లు కొడితే వారు వెంటనే స్పందించి నేను ఎలాంటి పార్టీ మారట్లేదు, అనవసరంగా సోషల్ మీడియాలో కానీ మరి మీడియాలో కానీ వార్తలు వస్తూ ఉన్నాయి, అవన్నీ తప్పుడు వార్తలని వారు ఖండించడం జరిగింది. మరి మీరెందుకు ఖండిస్తలేరో మరి అర్థం కావడం లేదు. మరి మీరు గతంలో మరి మేము కూడా మొన్ననే కాంగ్రెస్ పార్టీలోకి మరి ఎంపీ ఎలక్షన్ కంటే ముందు వచ్చినప్పుడు మరి నాతో పాటు ఇంకా చాలామంది మరి బాన్సువాడ పట్టణంలో కౌన్సిలర్లు కానీ మిగతా నాయకులు కానీ మరి నియోజకవర్గ స్థాయిలో చాలామంది ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ మిగతా నాయకులు వస్తే మమ్మల్ని దొంగలను విమర్శించడం, మరి ఇలా దొంగల ముఠాకు లీడర్ అయిదామని వస్తా అనుకుంటున్నావా, లేకపోతే ఏమైదామని వస్తా అనుకుంటున్నావా అని చెప్పేసి మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి ఇలా మరి నువ్వు చేసే సంసారం ఎదురుగోడు చేసే వ్యభిచారం అన్న చందంగా నీ వ్యవహారం కనిపిస్తామని తప్ప మరి ఇలా మా గురించి మేము పార్టీ మారితే మరి ఎన్నో పదవులు అనుభవించి మరి ఆర్థికంగా కూడా లాభపడ్డారని చెప్పేసి మా మీద విమర్శన చేసినావు. సార్ సంతోషం, మరి నువ్వు చేస్తున్నది ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ నీకు మరి ఇలా ఎమ్మెల్యేగా కానీ అగ్రికల్చర్ మినిస్టర్గా కానీ ఒక స్పీకర్గా కానీ అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజు ఇంకో మాట కూడా అన్నారు. ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం అందజేసి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు కాంగ్రెస్ కార్యకర్త బోదాస్ గంగాధర్ తాటి చెట్టు పై నుండి క్రింద పడి మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అదే గ్రామానికి చెందిన చిట్యాల సాయమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించారు. నాగేంద్ర నగర్కు చెందిన ఎస్కే జలీల్ ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని సైతం పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు దేవరెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్, బ్లాక్ ప్రెసిడెంట్ గంగాప్రసాద్, సీనియర్ నాయకులు గడ్డం లింగారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ రవిరెడ్డి, డీసీసీ డెలిగేట్
జీవన్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, మైనార్టీ మండల అధ్యక్షుడు మ్యూనిర్, లింగారెడ్డి, ఆవుల దేవన్న, క్యాతం నవీన్, శాంసన్, సంజీవ్, భాను, ఎండి అస్వాక్, శ్రీను, రఫీ, అనిల్, సృజన్, ప్రశాంత్, ఆశిష్ రెడ్డి, నరేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు భారత జాతిని సిద్ధం చేసిన మరాఠా యోధుడు, నవభారతానికి స్ఫూర్తి ప్రదాత ఛత్రపతి శివాజీ మహారాజుని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అని కొనియాడారు. ఆ కాలంలో భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న మొఘలులు, ఔరంగజేబ్ లాంటి వాళ్ళు హిందూ దేవాలయాలపైన, హిందూ ఆడబిడ్డలపైన దాడులు చేస్తుంటే తరిమి కొట్టి వారి గుండెల్లో సింహ స్వప్నంలా నిద్రపోయిన యోధుడని పేర్కొన్నారు. రెంజల్ మండల కేంద్రంలో మరాఠా యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం నాడు జరిగింది. మొదట 350 హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మొదటగా గ్రామ ఆలయ అర్చకులు జెండాను ఆవిష్కరించి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, లింగేశ్వర ఆశ్రమ పీఠాధిపతి పిట్ల కృష్ణ మహారాజ్, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ శివకుమారులు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ మొఘలులు హిందువులను బానిసలుగా వ్యవహరిస్తున్న తరుణంలో భారతమాత సంఖ్యలు తెంచడానికి షాహజీ, జీజియాబాయి దంపతులకు జన్మించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ అని, అతని 17వ ఏట నుండే యుద్ధ నీతితో గెరిల్లా సైన్యాలను తయారు చేసుకుని మొఘలులను తరిమికొట్టి వారి గుండెల్లో సింహ స్వప్నంలా నిద్రపోయిన యోధుడు అని ఆయన పేర్కొన్నారు. అతని పాలనలో కుల, మత, జాతి వివక్షత లేకుండా హిందూ దేవాలయాలతో పాటు మసీదులను కూడా కట్టించాడని, జమీందారీ పెత్తందారీ విధానాన్ని రద్దు చేసి ఇతర రాజులకు ఆదర్శంగా నిలిచాడని, అతని పట్టాభిషేకం వార్షికోత్సవాన్ని హిందూ సామ్రాట్ దినోత్సవంగా జరుపుకుంటామని, మనమందరం కూడా ముఖ్యంగా యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఆదర్శంగా తీసుకొని మనమంతూ ఈ దేశాన్ని, మన హిందూ ధర్మాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించాలని అర్బన్ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గం నాయకులు వడ్డి మోహన్ రెడ్డి, ఎంపీపీ రజనీ కిషోర్, జడ్పీటీసీ విజయ సంతోష్, మాజీ సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కురుక్షేత్రే ధర్మానికి ఏదైతే హాని జరుగుతుందో చూసి ఉడుకున్నవాడు మూర్ఖుడు అవుతాడు. మన తల్లిదండ్రులను నిందిస్తే మన మూర్ఖునేది లేదు. మన దేశాన్ని నిందించిన వాడు, మన దేవీ దేవతలని నిందించిన వాడు, మన శివాజీ మహారాజుని నిందించిన వాడు మీరు ఊరుకుంటారా? భారత భగవద్గీత మనం చదివితే మనం ఎదిరించే శక్తి సామర్థ్యం మనలో ఉంటుంది. అందుకే ధర్మానికి హాని జరగకూడదు. ధర్మమే మన శ్రేయస్సు, ధర్మమే మన మార్గం, ధర్మమే మనకు విజయం. అందుకే అట్టి ధర్మాన్ని మనం పాటించాలి. ఇక 4వ గురువు ఎవరు? సమర్థ రామదాస్. ఈ ప్రాంతం అంతా కూడా తిరిగిన వ్యక్తి సమర్థ రామదాస్. రామదాసు అంటే రాముడికి దాసుడు ఎవరు? ఆంజనేయ స్వామి. అట్లాగే ఊరున క్షేత్రాలకు కూడా సమర్థ రామదాసు మన యొక్క ప్రాంతం కూడా సుభిక్షం చేసి ప్రతి ఊరిలో ఏ ఆలయం ఉంది? హనుమాన్ ఆలయం. అట్లాగే శివాజీ మహారాజ్ గారి యొక్క గురువు. సాధు సంతుల యొక్క సంపత్తి. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుస్పృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక సాధు మహాత్మ యొక్క ధర్మం ఏంటి? సర్వే జన సుఖినో భవంతు. అందుకే సమర్థ రామదాసు గారి దగ్గర కూడా శిష్యరికాన్ని తీసుకొని భక్తికి భక్తిగా నేర్చుకొని, ఇందాక శివకుమార్ చెప్పినట్టు శ్రీశైల భ్రమరాంబిక దగ్గర కూడా ఆయన ఖడ్గాన్ని ధరించిన వ్యక్తి ఎవరు? మహారాజ్. అందుకే ఆ శివాజీ మహారాజుని కూడా మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి. గో సంపత్తి పెంచాలి. గోవు యొక్క తత్వం చాలా గొప్పది. గోవు 130 కోట్ల దేవతలు. గోవు యొక్క తత్వాన్ని చాలా అన్ని దేవతలు అమరి ఉన్నటువంటి గోమాతని బలి చేయడము అది యొక్క ఊరుకుంటే కాదు. మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా ప్రజల సౌకర్యార్థం క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలు తెలపవచ్చని, ఇకపై ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్లో కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఇన్ఛార్జ్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పట్టణ ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతోందని అన్నారు. ప్రజలకు ఆరోగ్యశ్రీలో సమస్యలు, సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీల గురించి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుండే వారికి సేవలు అందించడానికి ఈ కార్యాలయం ఏర్పాటు చేశామని తెలిపారు. రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నీటి సమస్య, రోడ్డు సమస్య, శానిటరీ సమస్య, ఎలాంటి సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తామని చెప్పారు. ఇకపై పూర్తి స్థాయిలో అర్బన్ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. నేను గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుతో సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ డిపార్ట్మెంట్కు సలహాదారుగా ఉన్నాను. మరి ఈ డిపార్ట్మెంట్స్లో 95% బీదవాళ్ళనే ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువ మట్టుకు. వాళ్ళని అందరినీ ప్రతి చిన్న మాటకి హైదరాబాద్ రావాలా, గవర్నమెంట్ పథకాల విషయంలో మరి అలాంటి పథకాలకు వాళ్ళకు అందించాలంటే వాళ్ళకు డబ్బులు తక్కువ ఖర్చు కావాలనే ఉద్దేశంతో నేను ఈడ ఒక క్యాంప్ ఆఫీస్ ఉంటే బాగుంటుంది అడ్వైజర్గా అని ఆలోచన చేసి మా జిల్లా కాంగ్రెస్ నాయకులతో చర్చించి మరి మధు యాస్కి గారు ఎక్స్ ఎంపీ గారి ఈ ఇంట్లో గతంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్లో నేను అసెంబ్లీని ఇక్కడనే ఉన్నాను. మరి అడగగానే మధు గారు, షబీర్ భాయ్ పార్టీ విషయంలో మీరు వాడుకోండి, కంపల్సరీ చేయండి అన్నారు. మరి ఇక్కడి నుంచి ఒక పిఏగా ఇక్కడనే ఉంటారు, టైపిస్ట్ ఉంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్గా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, బీమార్ హాస్పిటల్లో ఉంటే ఎల్ఓసి కానీ, లెటర్ ఆఫ్ కానీ, కొన్ని ఇప్పుడు రాబోయే దినాల్లో రేషన్ కార్డు మొదలవుతున్నది, కొత్త ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, మరి అలాగే గవర్నమెంట్ సంక్షేమ పథకాలకు అవసరం ఉన్న ఇక్కడ ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఫారాలు కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో కూడా అందుబాటులో ఉంటుంది. దాంతో సహా నా దగ్గర కూడా ఉండి వాళ్ళకు న్యాయ పైసా జిరాక్స్ సెంటర్ పోకుండా ఇక్కడనే జిరాక్స్, ఇక్కడనే వాళ్ళకు మన ఫామ్ నింపించి చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.
ఎందుకంటే బీద ప్రజలకు ఇది ఇంద్రమ్మ ప్రభుత్వం అనగానే బీదోళ్ళ ప్రభుత్వం ఈ గవర్నమెంట్. ఎంతవరకు మేము సహకరించగలుగుతామో అంతవరకు వాళ్ళకు సహకారం అందించేయాలి. కానీ మధ్యలో ఫారాలు అమ్ముడుపోతున్నాయి, లేకుంటే మన జిరాక్స్కి ఇన్ని పైసలు అయిపోతున్నాయి, అలాంటిది ఏం కానివ్వకుండా చేయాలనే ఉద్దేశంతో నా క్యాంప్ ఆఫీసు ఫుల్ ప్లెజ్గా రేపల్లుండి అఫీషియల్ నుంచి మా కంప్యూటర్ ఆపరేటర్సు అండ్ రైటింగ్స్ పిఏగా అన్ని అపాయింట్మెంట్ జరుగుతుంది 4-5 దినాల్లో. ఈ అపాయింట్మెంట్స్ జరిగిన తర్వాత ఇక్కడ ఫుల్ పని జరుగుతుంది. జిల్లా కాంగ్రెస్ కానీ ఇది కానీ అన్నీ ఏది వేరే వేరే కాదు. అక్కడ సామాన్యంగా కొన్ని ఇది అధికారం ఇక్కడ మేము పిలిపించుకోవచ్చు, అధికారాలను మాట్లాడవచ్చు, ఈ స్కీమ్ గురించి వివరాలు తీసుకోవచ్చు. జిల్లా కాంగ్రెస్ టోటల్గా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతుంది. ఇది మల్టీపర్పస్గా ఉంటుంది, కార్యక్రమాలు ఉంటారు, అలాగే గవర్నమెంట్ పని కూడా జరుగుతుంది ఇక్కడ నుంచి. అయితే ఎంతవరకు అయితే ఇది అది అని కాదు, రెండు ఒకటే. ఇవాళ ఈ క్యాంప్ ఆఫీస్ కూడా మా ఇనాగ్రేషన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు సూచించారు. ఉపాధ్యాయులు సైతం సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని హితవు పలికారు. మాక్లూరు మండలం బొంకన్పల్లి ముల్లంగి గ్రామాల అమ్మ ఆదర్శ పాఠశాలలో బుధవారం నాడు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు పర్యవేక్షించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్మన్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని అన్నారు. ఉపాధ్యాయులు సైతం సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ముల్లంగి బొంగల్పల్లి గ్రామస్తులు జడ్పీ చైర్మన్ను కలిశారు. తమ 2 ఊర్లకు సంబంధించిన ఇరిగేషన్ లిఫ్టుకు విఠలేశ్వర పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా ముల్లంగి బొంగనపల్లి గ్రామస్తులు జడ్పీ చైర్మన్ను కలిశారు. తమ 2 ఊర్లకు సంబంధించిన ఇరిగేషన్ లిఫ్టుకు విఠలేశ్వర పేరు పెట్టాలని కోరారు. ప్రజల విన్నపం మేరకు కృషి చేస్తానని జడ్పీ చైర్మన్ హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, గొటుముక్ల గ్రామ ఎంపీడీసీ పూజిత, మాజీ సర్పంచ్ శ్యామరావు, పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లేకుంటే ఒక ఆదర్శంగా తీసుకురావాలి. అందుకే మనకు అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవాలి. నేను చెప్పిన ఎండిఓ వారికి నేనే ఫోన్ చేస్తాను, మేడం ఇవాళ వెంటనే స్కూల్ అని చెప్పి ఫోన్ చేస్తాను. రేపు కూడా నేను వెళ్తాను, నూరుకోరుగా దినోత్సవం కర్షకే నీకోసమే టాబ్లెట్స్ పడుతుంది. ఏ రోజు కాలంగా ఎల్లుండి జనరల్ బాడైనా ఎల్లుండి వరకు తిరుగుతూనే ఉంటారు. మనం తిరిగితేనే మనకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి. ప్రాబ్లమ్స్ మనం జనరల్ బాడీలో మాట్లాడచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ లెవెల్ అసెంబ్లీ ఉన్నది, మినీ అసెంబ్లీ అంటే జడిపే. జిల్లా సమస్యలన్నీ అక్కడనే చర్చిస్తాం. 32 డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. కాబట్టి దాంట్లో ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీ వస్తారు, మేము వస్తాం. కాబట్టి మీరందరూ మంచి మంచి నాయకులు, మంచిగా కలెక్టర్లు, డాక్టర్లుగా తయారు కావాలా. అట్లా తయారు చేయాలని నేను టీచర్స్ కోరుతూ ఇంత మంచి అవకాశానికి నాకు బుక్స్ పంపిణీ కార్యక్రమానికి నన్ను యూనిఫామ్ తీసుకున్నందుకు మీరందరికీ స్పెషల్గా హెచ్ఎం గారికి, వారి అసిస్టెంట్ గారికి. రసాయనిక ఎరువులతో భూసారం దెబ్బతిని పంట దిగుబడులు తగ్గుతాయని మోస్రా సొసైటీ చైర్మన్ గుత్తా జగన్మోహన్ రెడ్డి అన్నారు. జీవ ఎరువులు వాడి భూసారాన్ని పరిరక్షిస్తూ భవిష్యత్తు తరాలకు అందించాలని ఆయన కోరారు. మోస్రా మండల కేంద్రంలోని సొసైటీలో రైతులకు జీవ ఎరువుల గురించి ఇఫ్కో ప్రతినిధులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఫ్కో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ రసాయన ఎరువుల కంటే జీవ ఎరువుల ధర తక్కువ అని, వీటిని వాడటం ద్వారా భూసారం దెబ్బ తినకుండా ఉంటుందని అన్నారు. జీవ ఎరువులు వాడి భూసారాన్ని కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాలని సొసైటీ చైర్మన్ గుత్తా జగన్మోహన్ రెడ్డి రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐఎఫ్ఎఫ్సిఓ మేనేజర్ కృపాశంకర్, ఐఎఫ్ఎఫ్సిఓ జిల్లా సేల్స్ మేనేజర్ శివరామకృష్ణ, ఉమ్మడి వర్ణి మండల ఆర్గనైజర్ మహేష్, సొసైటీ కార్యదర్శి శంకర్, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, సిబ్బంది, నూలు సాయిలు, గంగాధర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. పంటకు పనికి రాకుండా పోతుంది కాబట్టి అందుకోసమే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం చేసింది. జీవన ఎరువులు వాడితే గనక భూసారాన్ని కాపాడిన వాళ్ళ మొత్తం భవిష్యత్ తరాలకి
మనం ఆ భూమిని అందించి పంట పండించుకోవడానికి అవకాశం కల్పించడం వల్ల అవుతామనే ఉద్దేశంతో ఈ జీవన ఎరువుల్ని వాడమని రికమెండ్ చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఒక్క బస్తా యూరియా కలిపి నల్లగా వచ్చింది, నా పొలం మంచిగా ఉన్నది, భూమిని చూస్తలేం మనం, ఓన్లీ చూసే మొక్కను చూస్తున్నాం. దాన్ని చల్లిన తర్వాత వచ్చిన పురుగును చూస్తున్నాం. పురుగును చూసి ఏం చేస్తున్నాం, మళ్ళీ దానికి రసాయన ఎరువులు వాడుతున్నాం, స్ప్రే చేస్తున్నాం. కాబట్టి ఈ చల్లడం వల్ల మళ్ళీ స్ప్రే చేయడం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ నాయకులు సిర్పలింగం తెలిపారు. ఈ నాటక ప్రదర్శనకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని ఆయన కోరారు. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ నాయకుడు సిర్పలింగం మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే రూపొందించిన సంఘం శరణం గచ్చామి అనే నాటక ప్రదర్శన ఉంటుందని అన్నారు. ఈ నెల 22వ తేదీన జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు నాటక ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, పట్టణ అధ్యక్షుడు ఎడ్ల ధనరాజ్, బట్టి గంగాధర్, అశోక్, బాలయ్య, బిఎల్ స్వామి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కళాకారులచే అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే సంఘం శరణం గచ్చామి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను నాటక రూపంలో రూపొందించి ఈ నాటికని కళాకారులు మన నిజామాబాద్ జిల్లాలో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ ప్రదర్శనని వాళ్ళు వేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు 22 తారీఖు నాడు శనివారం. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ నాటికను చూడాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా ఈ నాటికను చూడాలా. విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఈ నాటికను మరీ చూడాలని కోరుతూ గతంలో కూడా ఈ నాటికను వేశారు అనేక సార్లు. ఈసారి కూడా ప్రతి జిల్లాలో వేస్తూ మన జిల్లాకు వస్తున్నారు. జగ్గరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నాటక ప్రదర్శనని ప్రజలందరూ హైదరాబాద్ వారి కళాకారుల ప్రదర్శనను చూసి మీరు ఆ అంబేద్కర్ యొక్క జీవితాన్ని మీరు లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల బకాయి వేతనాలను చెల్లిస్తూ కనీస వేతనాలను అమలు జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. అలీసాగర్, గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు 4 నెలల నుండి వేతనాలు బకాయిలున్నాయని ఆయన చెప్పారు. జిల్లాలోని అలీసాగర్, గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు 4 నెలల నుండి వేతనాలు బకాయిలు ఉండటంతో కార్మికులు బుధవారం నాడు సిఐటియు కార్యాలయంలో జరిగిన విస్తృత సమావేశంలో తమ సమస్యలను చర్చించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ గుత్పా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లో గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు గతంలో కాంట్రాక్టర్ చేసుకున్న ఒప్పందం మేరకు 2 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించడానికి అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా అందరికీ ప్రావిడెంట్ ఫండ్ను జమ చేయడానికి ఒప్పుకొని 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వేతనాలు సక్రమంగా చెల్లించకుండా ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి వాయిదాలు వేస్తూ 3-4 నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. దీని మూలంగా నెలంతా పనిచేసినప్పటికీ వేతనాలు సక్రమంగా రాకపోవడంతో పూట గడవటం కష్టమవుతున్న కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని చెప్పారు. కార్మికుల వేతనాలను సకాలంలో చెల్లించే విధంగా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో కాంట్రాక్టర్ తమకు తోచిన విధంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల మేరకు కనీస వేతనాలను అమలు జరపటం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల కోసం కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కార్మిక శాఖ అధికారులకు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈరోజు డబ్బులు లేకపోవడంతో అనేక మంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులతోటి సతమతమవుతూ ఉన్నారు. చేసిన పనికి వేతనాలు ఇవ్వమని కాంట్రాక్టర్కి అడిగితే ఈరోజు బిల్లులు రాలేదనేటువంటి పేరుతోటి జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.
గత 2.5 సంవత్సరాల క్రితం ఏదైతే కార్మికులతోటి కార్మిక సంఘంతో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు ఈరోజు వేతనాలు ఇవ్వకుండా ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి ఈరోజు కాంట్రాక్టరు తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కార్మికులకు బకాయి వేతనాలను వెంటనే ఇప్పించాలని, అట్లాగే 2.5 సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి ఒప్పందం ఈరోజు అమలు జరపకుండా, కార్మికులకు కొత్త వేతనం ఒప్పందం జరపకుండా ఈరోజు పెరుగుతున్న ధరలని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు. కాబట్టి కొత్త వేతన ఒప్పందాన్ని చేయించాలని ఈరోజు జిల్లా లేబర్ అధికారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. వెంటనే లేబర్ అధికారి గారు అట్లాగే ఇరిగేషన్ ఎస్సీ గారు జోక్యం చేసుకొని కార్మికులకు న్యాయం చేయాలనేటువంటిది సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను బుధవారం మోస్రా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోత్మీర్కర్ లక్ష్మణ్, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ మాట్లాడుతూ ప్రధాని అవకాశాన్ని కూడా వదులుకొని ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పాషా మోహిన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నవిపేట మండలంలోని స్టేషన్ ఏరియా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా విద్యార్థుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రజాసేవలో మమేకమై నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనుక్షణం పేదల పక్షపాతిగా నిలుస్తూ దేశంలోని ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో ప్రధాని పదవిని అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షేక్ మూసా, అస్గర్, అవేస్, షేర్, వసంత్, లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.